వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, తాను ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే తిరుపతి లడ్డు అంశంపైన, దేవుడి అంశంపైన రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారో, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ అదే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు దానికి ఉదాహరణగానే ఈరోజు అంబటి రాంబాబు గారు అరెస్ట్. ఎందుకంటే కల్తీ నెయ్యి జరిగిందనేది వాస్తవం. అయితే జంతు కొవ్వు కలవలేదనే వాస్తవాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. టీడీపీ మీద ప్రతిదాడులు జరుగుతున్నాయి. అయితే ఇది దేవుడికి సంబంధించిన అంశం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదును చూసి మాట్లాడారు, చూసి మాట్లాడాల్సింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కొంత సహనంతో, కొంత ఓపికతో ఉంటే భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే దేవుడి పైన రాజకీయం చేయడం ఏ పార్టీకి మంచిది కాదు. థ్యాంక్ యూ.